హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆహారం వృధా అరికట్టలేమా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారాన్ని భగవంతుని స్వరూపంగా భావించే దేశం మనది. ఇది నాణ్యానికి ఒకవైపు. మరోవైపు ఆహారాన్ని పెద్ద ఎత్తున వృధా చేస్తున్న దేశాల లిస్టులో కూడా ముందున్నాం. మన దగ్గరే కాదు, ప్రపంచ దేశాలన్నింటికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ఇంట్లో, రెస్టారెంట్లో, పండుగలకు, పబ్బాలకు, ఇతరత్ర శుభకార్యాలకు పేరిట తినేదానికన్నా వృధా చేస్తున్నదే ఎక్కువగానే ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఆహారాన్ని ఎలా వృధా ఆపడం ఎలా? ఒక పెళ్లి విందులో 50 రకాల స్వీట్లు, ఉత్తరాది దక్షిణాది వెజ్, నాన్ వెజ్ వంటకాలకు తోడు చైనీస్ రుచులు ప్రత్యేకం. ఇంకా చాట్ ఐటమ్స్, కట్ ఫ్రూట్స్, వివిధ పేర్లతో ఐస్ క్రీమ్స్ మామూలే. చెవులూరించి ఆహార పదార్థాలంటే రుచి చూడటం మాట అటుంచి చూడటానికే చాలా సమయం పడుతుంది. గొప్పలు కాకపోతే మరీ ఇన్ని పదార్థాలు అవసరమా అని పెదవిరిచిన వాళ్ళు లేకపోలేదు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నారనుకుందాం. వాళ్ళు బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టడమే. పిల్లలతో సహా ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. బిర్యానీ, కబాబులు, స్టార్టర్లు, రోటీలు, సైడ్ డిష్లు, కూల్ డ్రింకులు మామూలే. నలుగురు తినడానికి అవి ఎక్కువే. తిన్నంతా తిని మిగతాది ఫ్రిడ్జ్లో పెడతారు. మరుసటి తింటే తినట్టు, లేకుంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. పై 3 సందర్భాలలో సాధారణంగా కనిపించేది ఆహార వృధా. గొప్పలు, ఆచారాలు, ఇష్టాలు కారణం ఏదైనా ఆహారం వృధా అనేది మన దగ్గరే కాదు, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యగా నిపుణులు చెబుతున్నారు. ఆహార సృష్టి, వివిధ ఆహార వినియోగం కన్నా ఆహార వృధా అధికమైనదని, భవిష్యత్తు ప్రమాదకరమైనది హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. 4 మెతుకులు దొరక్క ఆకలితో అలమటిస్తున్న వారు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారని లెక్కలు తేలుతున్నాయి. 2025 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లోని మొత్తం 127 దేశాల్లో ఇండియా స్థానం 105. విస్మయం కలిగించే విషయం ఏమిటంటే, ఆహారం వృధాలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. మనకన్నా ముందు చైనా ఉంది. ప్రపంచ జనాభాలో తొలి స్థానాల్లోనే దేశాల్లోనే ఈ పోకడ తీవ్రంగా ఉందని అర్థమవుతుంది. మన దేశంలో ఎంత లేదన్నా 92,000 కోట్ల రూపాయల విలువగల ఆహారాన్ని నేలపాలవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే సగటున ప్రతి వ్యక్తి 55 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారము మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న మొత్తం ఆహారంలో 3వ వంతు వృధా అవుతుంది. రోజు 3 పూటల ఆహారాన్ని నోచుకునే అభాగ్యులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆహారం వృధాని అరికడితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీళ్ళందరికీ పట్టెడు మెతుకులు పెట్టినట్లే. అయితే ఈ పరిష్కారానికంటే ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.